హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ నెల్లూరు బొండాలు. కొద్దిగా గోధుమ పిండి, కాసింత దోశపిండి ఉంటే చాలు. ఈ ఇన్సిడెంట్స్గా ఈ నెల్లూరు బొండాలు అప్పటికప్పుడు చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దోశపిండి మా ఇంట్లో కొద్దిగా ఉంది. పిల్లలు దోశ వేయమంటే అది చాలదని అంతలో నాకు నెల్లూరు బొండాల ఐడియా వచ్చింది. 2 కప్పుల దోశపిండికి హాఫ్ కప్ గోధుమ పిండి వేసి బాగా కలిపాను. ఒక హాఫ్ స్పూన్ వంట సోడా, మామూలు ఉప్పు అంతా కలిపాను. తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకొని కలిపాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా బోండాలు వేసాను. గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూసారా, క్రిస్పీగా చూస్తుంటేనే తినాలని నోరు ఊరిపోతుంది. తర్వాత 2 కలర్ల చట్నీతో నేను సర్వ్ చేసుకున్నాను. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఎంతో కష్టపడకుండా, పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న దోశ పిండితో